ఎలా ఉండబోతుంది ఈ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చూసినట్లయితే చాలా ఇదిగా ఉన్నాయి. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ బాధ్యత కూడా సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టబోతుంది. ఎలా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డికి గెలుపు అవకాశాలు? షర్మిల గారు గెలిచిన, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన, బీజేపీ గెలిచిన, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఒక ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే తప్ప ప్రజలకి రాష్ట్రానికి ఏదైనా మేలు చేద్దామని వచ్చేవాళ్ళు కాదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఏమీ కాదు. జగన్ అభివృద్ధి, పేదలకు ఏం కావాలో పథకాలు అవన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా వాలంటరీ వ్యవస్థను పెట్టి అందరికీ బ్రహ్మాండంగా చేస్తున్నాడు. కాబట్టి ఇట్టి పరిస్థితులు ఎన్ని చేసినా ఒకవేళ 150 సీట్లకి ఒక 10 అటు ఇటు తగ్గిన గవర్నమెంట్ అయితే మళ్ళీ వచ్చింది. జగనన్న చేసే పథకాల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, పోర్టులు తెచ్చాడు, మెడికల్ కాలేజీలు తెచ్చాడు, ఇంకా కొన్ని రావాల్సినవి వస్తున్నాయి. 2 సంవత్సరాలు కరోనా కింద పోయింది. ఇంతకంటే ఏ ముఖ్యమంత్రి బాగు చేస్తాడు? పేద ప్రజలకు కావాల్సింది ఏంది? అభివృద్ధి అంటే ఏంది? పేదలకు కావాల్సినవన్నీ అందుబాటులో ఉండాలి కదా, అదే కదా కావాల్సింది. ఉండవాడికి ఏదైనా ఎక్కడికైనా పోయి తెచ్చుకోగలడు, చేయగలడు. అది దానివల్ల ఇబ్బంది ఏముంది? అందువల్ల ఎన్ని పార్టీలు కలిసినా, ఎంతమంది కలిసి వచ్చినా ఈసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గవర్నమెంట్ 24లో గవర్నమెంట్ ఫామ్ అయిపోతున్నాడు, మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అది మరి ఇంకొక అవకాశం ఉండి నాకు ఇంకా ఈసారి ఎక్కువ పథకాలు ఇస్తాను, అభివృద్ధి చేసి చూపిస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు. మీరేమంటారు? మరి మొన్నటిదాకా శ్రీలంక, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటప్పుడు శ్రీలంక ఇద్ది అన్నాడు, లేకపోతే ఇంకోటి ఇద్ది అన్నాడు. మరి ఆయన ఇస్తే శ్రీలంక కాదా? అభివృద్ధి అంటే ఏంది? అంటే వాళ్ళ వరకు ఇసుక అమ్ముకోవటము, వాళ్ళ నాయకులే లెక్కర్ అమ్ముకోవటము, ఇవన్నీ చేస్తే అభివృద్ధి? అంటే ఇప్పుడు ప్రజలకి ఆ డబ్బులు పెట్టి ప్రజలకి ఇవ్వటం ఇది అభివృద్ధి? ఏది అభివృద్ధి? కనుక అవన్నీ జనం ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. జనం ఆయన చేయాల్సినవన్నీ చేసాడు. 14 సంవత్సరాలు చేయని ఇవాళ ఎందుకు చేస్తాడు? మరి జనం నమ్ముతారా? అవి ఏమి నమ్మరు. ఎట్టి పరిస్థితిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని జనానికి ఎప్పుడైతే 24 వస్తుందో గెలిపించాలని రెడీగా జనం ఉన్నారు. అది